ఒకానొక కథనం ప్రకారం శ్రీకృష్ణుడు స్వయంగా యుధిష్ఠిరునికి చెప్పిన పుత్రద ఏకాదశి యొక్క విశిష్టత. పూర్వము మహిజిత్తు అనే రాజు ఉండేవాడు. అతడు మహా దైవభక్తుడు. అయినా అతనికి సంతానం కలుగలేదు. ఎంతో మంది ఋషులను పండితులను సంప్రదించి వారిని పరిష్కార మార్గం అడిగినా అతనికి దొరకలేదు. చివరిగా లోమసుడు అనే మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజు వారు అక్కడికి చేరుకొని తన బాధను వివరించాడు. అప్పుడు లోమస మహర్షి రాజు కష్టాన్ని తెలుసుకొని అతడు పుత్ర సంతానము కోసము శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున మీ దంపతులు ఇరువురు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని ఉపాయం చెప్పాడు. మహిజిత్ మహారాజు అలాగే అని తన భార్యతో కూడి ఏకాదశి ఉపవాసం నియమ నిష్టలతోటి చేశాడు. అతనికి పుత్ర సంతానం లభించింది. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి